ఆనందదాయకం. I want to thank God for the great opportunity God has given us to meet you all and to be with you. నేను దేవుని నామానికి మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ చక్కటి సమయాన్ని మీ అందరితో కూడా కలిసి పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినందుకు. And I also want to thank Kiran for arranging this program. మరి అట్లానే మరి సహోదరుడు కిరణ్ కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ఈ కూడికను మరి ఏర్పాటు చేయడానికి. I want to thank another brother Kiran for the translation work ministry he is doing. మరొక సహోదరుడు కిరణ్ కూడా నేను మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తర్జుమా ఈ పరిచర్యలో మరి సహాయం చేస్తూ ఉండగా. We welcome you all in the precious name of our Lord. మరి మన దేవుని మరి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. Though I am from Kerala, but now presently we are in US on a visit to our daughter and family. We are in US. నేను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాడను, అయినా సరే మరి నేను ప్రస్తుతం మరి యుఎస్లో ఉంటూ ఉన్నాను. ఆ పిల్లలతో కలిసి యుఎస్లో ఉంటా ఉన్నాను. Next month, God willing, we will go back to India. ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి వచ్చే నెల మరలా ఇండియాకు తిరిగి ప్రయాణం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాను. We are going through a very difficult situation. The whole world is going through a difficult situation. మరి ప్రపంచం అంతా కూడా మరి మేము కూడా మరి కష్టమైనటువంటి ఈ పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉంటున్నాం. I think after Noah's flood, I think this is the incident which affected the whole world together. మరి ప్రస్తుత పరిస్థితి మరి యావత్తు ప్రపంచానంతటినీ కూడా మరి ప్రభావితం చేస్తూ ఉన్నది. But we wanted to thank God for sustaining us and keeping us all alive at our respective places. అయితే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా, ఎందుకంటే ఆయన మనందరినీ కూడా ఈ విధంగా ఆయన కాపుదల కింద ఆయన మనల్ని ఉంచుతూ ఉన్నందుకు. I just wanted to read one verse from Hebrew chapter 10. ఒక వచనాన్ని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుండి చదవాలని నేను అనుకుంటున్నాను. Hebrew chapter 10 verse 36. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. For you have need of endurance, so that after you have done the will of God, you may receive the promise. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. Once again I will read, for you have need of endurance, so that after you have done the will of God, you may receive the promise. నేను మరొకసారి చదువుతూ ఉన్నాను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. Shall we pray again? Father, we want to thank you and to praise you once again for this blessed opportunity you gave us, Lord, to come into your presence. దేవా, మరి మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి మీ సన్నిధికి ఈ విధంగా మేము రావడానికి. We pray and seek your blessing upon the speaker, the translator, and also upon all those who gathered this evening. మరి వర్తమానం అందిస్తున్నటువంటి నాకును అట్లానే తర్జుమా చేస్తున్నటువంటి సోదరునికి కూడా మరి మీ ఆశీర్వాదాన్ని వింటున్న వారందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాను. The words of our mouth and the meditation and thoughts of our heart may be acceptable to you. మరి ధ్యానమును మా నోటి మాటలను అన్నీ కూడా నీకు అంగీకారమగునట్లుగా సహాయము చేయండి. In Jesus Christ we pray. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Through this, just since this is a Bible study, I just thought of taking this portion. ఈ వాక్య భాగాన్ని మరి బైబిల్ అధ్యయనం చేయులాగున మరి తీసుకోవడం జరిగింది. Based on this verse, we will go to the life of Joseph of Old Testament. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి పాత నిబంధన గ్రంథం నుండి యోసేపు యొక్క జీవితం నుంచి కొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దాం. Joseph is a very familiar name for all of us. యోసేపు మరి మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి నామంగా చూస్తూ ఉంటాం. About 3,600 years before the story happened, but yet even today he is being preached the world over.
3600 సంవత్సరాల క్రితము ఈ మరి యోసేపు యొక్క చరిత్ర జరిగింది. అయినా సరే ఇప్పటికి కూడా ప్రపంచమంతా కూడా మరి యోసేపుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. When anyone say about Joseph, we usually immediately remember what? The holy life what he had. యోసేపుని గురించి మనం ఎవరైనా చెప్పగలమా? ఒకవేళ చెప్పాలి అంటే మరి యోసేపు యొక్క పరిశుద్ధ జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. Getting away from the opportunity what he had to commit an adultery in Potiphar's house. మరి తనకొచ్చినటువంటి ఆ పాపం చేసేటువంటి మరి వ్యభిచార సంబంధమైనటువంటి యొక్క పాపం నుంచి ఏ విధంగా పారిపోయాడో మనకు తెలుసు. And we also remember his faithfulness. అంతేకాదు మరి యోసేపు యొక్క మరి విశ్వాస్యత లేక నమ్మకత్వాన్ని గురించి మనకు తెలుసు. He was faithful to God. మరి దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. He was faithful to his family. అతని కుటుంబానికి చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. He was faithful wherever he went. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నమ్మకంగా వ్యవహరించాడు. He was faithful to the Egyptian Pharaoh and even the country. ఐగుప్తు యొక్క ఫరోకును మరి అట్లానే ఐగుప్తు దేశానికి కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. But today we are thinking of another aspect from his life. కానీ ఇప్పుడు ఈ సమయంలో మరొక అంశాన్ని యోసేపు యొక్క జీవితంలో నుంచి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. That is patience. అది అతని యొక్క సహనము. We just read, from the book of Hebrew about an endurance. మనము మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నుంచి చదువుకున్నాం. దేని గురించి అంటే మరి సహనమును గురించి మనము చదువుకున్నాం. Forbearing the troubles coming from others. మరి ఇతరుల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శ్రమలను సహించడం అనేది యోసేపు యొక్క జీవితంలో చూస్తాం. Trying to forgive and forget what others did evil to him. అంత మాత్రమే కాదు మరి క్షమించటము అట్లానే దానిని మర్చిపోవటం కూడా, తనకు ఎవరైతే మరి హాని చేశారో వారిని క్షమించటం మర్చిపోవటం కూడా మరి యోసేపు యొక్క జీవితంలో చూస్తాం. So tonight I will request my brethren, those who gathered, do not harden your hearts when you hear the word of God. కాబట్టి మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరులకు నేను చేస్తున్నటువంటి మనవి ఏంటి అంటే, మీ హృదయాలను ఇది వింటూ ఉండగా మరి కఠినపరుచుకునవద్దు అని మనవి చేసుకుంటున్నాను. Psalm 95 verse 8 says, do not harden your hearts as in the rebellion, as in the day of trial in the wilderness. మరి కీర్తనల గ్రంథం 95వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీ హృదయములను మీరు కఠినపరుచుకునవద్దు అని రాయబడినట్లుగా 8వ వచనంలో, అట్లానే మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అనేటువంటి ఒక మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని తెలియజేయబడుతున్నా. Because Exodus 17 tells us how Israel tested God at the waters of Meribah. కాబట్టి మనకు తెలుసు ఇశ్రాయేలు జనాంగం ఎట్లాగూ మరి ఆ మెరీబా జలముల యొద్ద రాయబడిన రీతిగా నిర్గమాకాండంలో మనం చూస్తాం. మరి అక్కడ ఏ విధంగా వారు దేవుని శోధించారు. They lost lot of blessings because of their the hard nature or hardening the hearts. వారి యొక్క కఠిన హృదయాన్ని బట్టి, వారి హృదయాలను వారు కఠినపరుచుకోవటాన్ని బట్టి దేవుని ఎదుట మరి దేవుని యొక్క చాలా ఆశీర్వాదాలను వారు పోగొట్టుకున్నట్టుగా చూస్తాం. That is the reason Hebrew writer tells us that you have need of endurance, so that after you have done the will of God you may receive the promise. కాబట్టి మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యొక్క రచయిత ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు, మీకు ఓరిమి అవసరమై ఉన్నది, మీకు సహనము అవసరమై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. Seek God's desire in your heart and accept it and obey it. దేవుని యొక్క చిత్తాన్ని మీరు మరి మీ హృదయాలలో తెలుసుకోవాలి అని, దాన్ని అంగీకరించాలి అని మరి తెలియజేయబడుతూ ఉన్నాను. Our God whom we serve, he desire that we should study his word, understand his word and reach to a perfection in our Christian life. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాలలో మనం దేవుని వాక్యాన్ని చదవాలి అని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి అని, అదే సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మరి మనము పరిపూర్ణం కావాలి అని తెలియజేయబడుతున్నాం. When God understands that we are cooperating with him in our growth, spiritual growth, he will give us strength to overcome the difficult situations.
కాబట్టి దేవునిలో మనము మరి ఎదుగుతూ ఉండగా మరి పరిపూర్ణం అవుతూ ఉండగా మరి ఈ విధంగా మరి ప్రతి సమస్య నుంచి మరి మనము శ్రమ నుండి అధిగమించడానికి ఆ శక్తిని దేవుడు మనకు బలాన్ని దయచేస్తాడు. Then we will be able to see the goodness that comes out of those trying situations. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని కూడా మనము అనుభవించగలుగుతాం, చూస్తాం అటువంటి ఆ శ్రమల మధ్య. Since about 5 to 6 months, we are all locked down in our homes. గత 5-6 నెలల నుండి మనందరం కూడా మరి మన గృహాల్లోనే మనందరం కూడా ఈ విధంగా నిర్బంధించబడి ఉన్నాం. This period is truly a time for our reviewing and it's a retreat for us. కాబట్టి మరి మనందరం కూడా ఈ సమయం మనందరికీ కూడా మనల్ని మనం పరిశీలించుకోవడానికి అట్లానే మరి దేవుని ఎదుట కొంత ఉజ్జీవం పడడానికి కూడా మరి మనము గమనిస్తూ ఉన్నాం. Retreat means you stay back from where you were and think on what was going on and prepare yourself for a better jump in the future. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మరి కొంత ఈ పరిస్థితులను బట్టి కొంత మనం ఆగి ఆలోచన చేసి మన భవిష్యత్తును ఏ విధంగా మనం ముందుకు నడిపించుకోగలమో కొంత నిలవబడి ఆలోచన చేయడానికి ఇది సమయంగా మనం గమనిస్తూ ఉన్నాం. May God prune at this time all our listeners this evening that we will be useful fruit bearers for Jesus Christ. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు మనందరినీ కూడా దేవుని వాక్యము ద్వారా ఈ సమయంలో మరి వింటున్నటువంటి శ్రోతలైనటువంటి మనందరికీ కూడా మరి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయం. We will come back to our topic about Joseph. మరలా మరి యోసేపుని గురించినటువంటి ఆ యొక్క వాక్య భాగానికి మరలా మనం వద్దాం. I'm not taking all those portions, but I will briefly tell what went in his life. నేను అన్ని జ్ఞాపకం చేయటం లేదు కానీ క్లుప్తంగా కొన్ని సంగతులు మరి యోసేపు యొక్క జీవితంలో జరిగిన వాటిని మరి తెలియజేస్తాను. Genesis chapter 37 verse 3 and 4 we see that Jacob or Israel loved Joseph more than any of his sons. ఆదికాండము 37వ అధ్యాయము మనము 3-4 వచనాలలో గాని మనం గమనిస్తే మరి యాకోబు మరి ఎంతగా యోసేపును ప్రేమించాడో మనకు అక్కడ కనబడుతుంది. Of course, Bible says he was born in his old age, so he loved him. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే బహుశా మరి యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి చిన్నవాడు కాబట్టి బాగా ప్రేమించాడు అని. But even after him there was another son was born, Benjamin, but we don't read about Benjamin in that way. ఆ విధంగా చూస్తే మరి యోసేపు కంటే కూడా తర్వాత బెన్యామీను మరి ఇంకా చిన్నవాడుగా ఉన్నాడు, పుట్టినవాడుగా ఉన్నాడు. అయితే ఎక్కడ కూడా బైబిల్లో మనం అతన్ని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనకి కనబడదు. That means he had something else also special in his nature. కాబట్టి దాన్ని బట్టి మనం గమనిస్తే యాకోబుకు అది మాత్రమే కాదు, చిన్నవాడని మాత్రమే కాదు కానీ మరొక అంశం ఏదో ఉన్నది యోసేపును బట్టి, యోసేపును అంతగా ప్రేమించడానికి. The father loved Joseph and made a special tunic for him with different colors. కాబట్టి యోసేపును యాకోబు తండ్రి మరి ఎంతగానో ప్రేమించాడు. అదే సమయంలో ఒక చక్కటి మరి రంగులతో కూడినటువంటి అంగీను కూడా మరి కుట్టినట్టుగా తయారు చేసినట్టుగా చూస్తా ఉన్నాం. But his brothers didn't like that. కానీ తన సహోదరులు అన్నలు మరి అది వారికి నచ్చలేదు. We read there that they felt jealousy and they hated their brother Joseph. అక్కడ మనం చదువుతాం ఏంటి అంటే వారు ఎంతగానో అతన్ని బట్టి అసూయపడ్డారు అని, ఎంతగానో ద్వేషించారు అని మనం చదువుతూ ఉంటాం. But in chapter 37, 13 to 14, we see the father is calling Joseph and asking him to go to Shechem to meet his brethren there. కానీ యాకోబు అక్కడ మరి యోసేపుని పిలిచి మరి ఆదికాండం 37వ అధ్యాయము మరి 13-14 వచనాల్లో కానీ మనం గమనిస్తే అక్కడ మరి తన అన్నల దగ్గరకు షెకెము దగ్గరకు వెళ్ళి మరి కలవమని చెప్పినట్లుగా మనం చూస్తాం. Father thought of sending this little boy to faraway place Shechem out of the valley of Hebron. He was asked to go to Shechem to inquire the welfare of his brothers and come back with the news.
కాబట్టి మరి ఆ హెబ్రోను మరి ప్రాంతము గుండా మరి ఆ లోయ ప్రాంతము గుండా మరి చాలా దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క షెకెము ప్రాంతానికి వెళ్లి మరి అక్కడ తన అన్నల యొక్క ఆ క్షేమ సమాచారాన్ని కనుక్కొని తిరిగి మరలా క్షేమంగా రమ్మని యాకోబు యోసేపుకు మరి చెప్పి పంపించినట్లుగా మనం గమనిస్తాం. And without a second thought, we see Joseph immediately agreeing with his father. Yes, father, I will go. మరొక రెండవ ఆలోచన లేకుండానే మరి త్వరితంగానే మరి వెంటనే మరి యోసేపు తండ్రి యొక్క మాటను అంగీకరించి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. Because between these two incidents of, the tunic which is gifted to him and this command to go to meet his brother, between this period, something special happened. ఈ 2 సంభవాల మధ్య అంటే ఒకటేమో మరి యాకోబు యోసేపుకు అంగీని ఇవ్వడం ఒక సందర్భం. అయితే తర్వాత మరి అన్నల దగ్గరకు వెళ్లి వారి క్షేమ సమాచారాన్ని అడిగి రమ్మని చెప్పనబడినటువంటి యొక్క ఆ రెండవ సంభవాలకి రెండిటికి మధ్యలో ఒక సంభవం ప్రత్యేకించి మరి జరిగినట్లుగా మనం గమనిస్తాం. In the same chapter 37 from verses 5 to 10, we read there Joseph saw 2 dreams. ప్రత్యేకంగా మనం గమనించేది ఏంటి అంటే 37వ అధ్యాయం మరి 5 నుండి 10 వచనాలలో అదే వాక్య భాగంలో మరి యోసేపు కలలు కన్నట్లుగా కలలు యోసేపుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. He says that in the field they were binding the sheaves and his sheaf arose and stood up and your sheaves stood around and bowed down. He is telling the story to his family. తన కుటుంబానికి ఆ కళ యొక్క భావాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అక్కడ మరి పనలు చుట్టూ ఉన్నాయి. మరి అక్కడ మనకు తెలిసిన విధంగా మరి మధ్యలో నా పన ఉన్నది. మరి ఆ పనలన్నీ కూడా చుట్టూ మరి అవి లేచి అవి నిలబడినట్లుగా మరి ఆ కళ యొక్క భావాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు కుటుంబానికి. And again he see the second vision, sun, moon and 11 stars bowing down to him. ఇంకొక దర్శనాన్ని లేతే కలను కూడా ఆ యొక్క భావాన్ని కూడా చూస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే మరి 11 నక్షత్రాలు తన చుట్టూ ఉండి తనకు మొక్కుతూ ఉన్నట్లుగా మరి అక్కడ ఆ భావాన్ని కూడా తెలియజేస్తున్నాడు. He didn't feel shy, he didn't fear. He was so innocent and openly and frankly he is talking out his heart what he saw in the dream. సిగ్గుపడలేదు, లేకపోతే భయపడలేదు. ఆ విషయాన్ని ఆ యొక్క కళ యొక్క భావాన్ని కుటుంబానికి తెలియజేయడానికి చాలా ధైర్యంగా, చాలా మరి పారదర్శకంగా ఉన్నట్లుగా తను చూసిన దాన్ని సంతోషంగా మరి కుటుంబంతో తెలియజేస్తూ ఉన్నాడు. And his father took time to immediately scold him. Shall your mother and I and your brothers will bow down to the earth before you? He was scolding him. మరి యాకోబు కూడా చూస్తే అక్కడ మరి నేను అట్లనే నీ తల్లి మరి నీకు మొక్కుతున్నామా అన్నట్టుగా మరి అక్కడ మరి యోసేపును తిడుతున్నట్లుగా, యోసేపును మరి గద్దిస్తున్నట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంటుంది. But he knew and believed that vision was from God the Almighty. కానీ అతను మాత్రం నమ్మాడు, మరి అది దేవుని యొద్ద నుంచి వచ్చిన సూచనగా దాన్ని ఖచ్చితంగా నమ్మినట్టుగా చూస్తా ఉన్నాం. But in 37:11 we read the brothers hated him more and envied him more. అక్కడ మనం గమనిస్తే మరి 11వ వచనంలో మనం చదువుతున్నాం ఏంటి అంటే అతని సహోదరులు మరీ ఎక్కువగా అతని యందు మరి అసూయపడ్డారు, మరి ద్వేషించినట్లుగా మరి ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. Now Joseph is being asked to go to these brethren who hate him or who envy him. కాబట్టి ఇప్పుడు యాకోబు యోసేపుకు చెప్తున్నాడు, అంటే ఎటువంటి సహోదరుల దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నాడు అంటే అతన్ని ఎంతగానో ద్వేషిస్తూ ఉన్నా, అసూయపడుతున్నా ఇటువంటి సహోదరుల దగ్గరకు మరి వెళ్ళవలసిందిగా చెప్తూ ఉన్నాడు. Joseph asked any other young boys, he's hardly a age, he's just a teenager. He could also refuse it and he could just run away. Jokingly, he could run away from the presence of the father. ఒకవేళ మనం గమనిస్తే మరి యోసేపు మరి అందరిలానే మరి తాను కూడా ఆ యవన ప్రాయంలో ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు. మరి నేను వెళ్ళను అన్నట్టుగానే మరి చక్కగా ఒక సమాధానాన్ని అక్కడ చెప్పించి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు యోసేపు ఒకవేళ. But he took it seriously, the father's order, and he agreed and he went. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి చాలా మరి తండ్రి చెప్పినటువంటి మాటను మరి ఆ మాటకు విధేయత చూపించి
మరి అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. He knew what may come in his life, maybe for the glory of God or for his better future. అతను ఎరిగి ఉన్నాడు ఏంటి అంటే రాబోతూ ఉన్నటువంటి మరి ఏ సంభవమైనా సంభవించబోయేది ఏదైనప్పటికీ కూడా అది ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ కొరకు అది జరుగుతది అని తాను మరి నమ్మినట్లుగా చూస్తూ ఉన్నాం. The first హలో హలో point. మరి ఈ అంశం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఒక విషయాన్ని మరి నేను తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాను. He obeyed the father and went into Shechem in search of his brethren. మరి తన తండ్రికి ఎంతో లోబడ్డాడు. అట్లానే మరి తన సహోదరుల యొద్దకు షెకెముకు మరి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా We మనం read చూస్తా there ఉన్నాం. his brothers were not at Shechem. మనం చదువుతూ ఉంటాం ఏంటి అంటే మరి తన అన్నలు మరి షెకెము ఆ ప్రాంతంలో లేరు. And he could come back. కాబట్టి ఒకవేళ అక్కడ లేరు కాబట్టి అన్నలు తాను వెనక్కి వచ్చేయచ్చు వాస్తవంగా. Because if he didn't want to meet his brethren, there was an opportunity for him to return from Shechem to the father. ఒకవేళ అక్కడ షెకెము దగ్గర తన అన్నలను కలుసుకునేటువంటి ఒకవేళ ఆ అవకాశం లేనప్పుడు తిరిగి మరలా తన తండ్రి వద్దకు వచ్చేయచ్చు. But we read there he searched and found out where they are, and he traveled further to Dothan to meet them. కానీ అక్కడి నుంచి ఆగిపోలేదు గాని మరి తాను వారిని అక్కడ వెతికినట్లుగా వెతికి ఆ ముందుకు వెళ్ళినట్లుగా మరి మనం గమనిస్తూ ఉన్నాం. So his respect for the father, his care and love for the brethren matters here. కాబట్టి మరి ఇక్కడ తన తండ్రి యొక్క మాట లేక అన్నల పట్ల తనకున్నటువంటి ఆ యొక్క స్థితిని మరి ఇక్కడ మనకు అది చాలా ప్రత్యేకంగా మనకు తెలియజేయబడతా ఉంది. And he had all patience or the endurance to meet his brethren, searching out the brethren and going to them in another place. కాబట్టి మనం గమనిస్తూ ఉన్నాం ఏంటంటే యోసేపు కలిగి ఉన్నటువంటి యొక్క సహనాన్ని అనండి, తన ఓరిమి అనండి, మరి ఈ విషయంలో మనము మరి తన అన్నలను వెతకడానికి దోతాన్ అనేటువంటి యొక్క ప్రాంతంలో తన అన్నలను వెతకడానికి వెళ్ళిన విషయంలో మనకు బాగా కనబడుతూ ఉంటుంది. That vision what he saw, the dream what he saw was always behind his mind, his brain, so that he knew the Lord who had shown him that vision will lead him to that level. కాబట్టి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క దర్శనము లేక ఆ యొక్క కళ ఎప్పుడు కూడా తన వెనుక పనిచేస్తూ ఉంది. తన ఆలోచనలో ఎప్పుడు అది ఉంటూనే ఉన్నది. ఎందుకంటే దేవుడే తనని విధంగా నడిపిస్తాడు అని, మరి ముందు కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి ఆలోచన తన మనసులో అది బాగా మరి ఉన్నది యోసేపుకు. If Joseph returned from Shechem without seeing his brethren, his name shouldn't have been recorded in the history of the in the scriptures or in the history of Egypt till day. తన అన్నలు కనబడలేదు అని చెప్పి బహుశా ఒకవేళ అక్కడి నుంచి గాని యోసేపు వెనక్కి వచ్చేసి ఉంటే మరి ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలలో కానివ్వనండి, లేకపోతే ఐగుప్తు యొక్క ఆ చరిత్రలో కానివ్వండి, మరి యోసేపు యొక్క పేరును మనం ఎంత మాత్రం కూడా చదివే వాళ్ళం కాదు. History should have never shown that he was a greatest minister in the land of Egypt. ఒకవేళ చరిత్రలో మనకి కనబడేది కాదేమో, మరి ఐగుప్తు యొక్క ప్రాంతం దేశంలో మరి ఇంత గొప్ప ఒక నాయకుడు యోసేపు అనేటువంటి నాయకుడు ఉండేవాడు అని చెప్పి. He shouldn't have been in Egypt to take care of Egypt and neighboring countries and his own family from Israel. ఒకవేళ ఉండేవాడు కాదేమో యోసేపు మరి ఐగుప్తును, మరి ఐగుప్తు యొక్క నాయకుడిగా, ఐగుప్తు తర్వాత తన కుటుంబానికి ఇతర పక్కన ఉన్న ఆ దేశాలకి కూడా నాయకుడిగా బహుశా మరి ఉండేవాడు కాదేమో. Based on the vision what he had from God, he desired, he forgave his brothers and he went in search to meet. తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఆ యొక్క కళ తర్వాత దాని యొక్క
ఆధారాన్ని బట్టి మరి యోసేపు మరి తన అన్నలను క్షమించినట్లుగా మరి మనం ముందుకు గమనిస్తూ ఉంటాం. His worry was not what others will say, on his coming back, but his mind was, on the spiritual blessings what is kept for him in future. అతని యొక్క ఆలోచన తన యొక్క మరి ఆ యొక్క అదంతా కూడా మరి తిరిగి వెనక్కి రావడాన్ని బట్టి కాదు గాని మరి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఆలోచన కలిగి మరి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. And as a spiritual teenager, he realized that if he doesn't do that, he will have a lot of loss in his blessings and spiritual blessings in future. కాబట్టి ఈ విధంగా చేయకపోతే మరి యవనస్తుడిగా తాను ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మరి దీవెనలన్నీ కూడా మరి దేవుని వద్ద నుంచి మరి పొందుకోలేడు అనేటువంటి విషయాన్ని బట్టి యోసేపు స్పష్టత కలిగినట్లుగా It is not that he forgave them for a little while, but he forgave them eternally. We will see later that. కొంత సమయానికి మాత్రమే తన అన్నలను క్షమించిన వాడుగా లేడు, కానీ మరి నిత్యత్వానికి మరి ఎల్లప్పుడూ కూడా మరి ఎప్పటికీ కూడా వారిని క్షమించిన వాడుగా కనబడతాడు యోసేపు. They are the brothers who did wickedness to him, and even now they are continuing to do that wickedness. ఆ అన్నలు మరి యోసేపును ఎంతో మరి ఆ దుష్టత్వంలో హింసించిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ దాన్ని కొనసాగిస్తున్న వారుగా మరి చూస్తాం అన్నలను. When they saw him, the younger brother, when they saw him from far, they immediately, decided to do harm to him. ఆ దూరం నుంచి చూడగానే వెంటనే వారి యొక్క మనసుల్లో, హృదయాల్లో వారు ఆ తీర్మానం చేసుకున్నారు. ఇంకా మరి అతన్ని మరి హాని చేద్దామనేటువంటి ఆ యొక్క ఆలోచన. But he had no issue, no problem in facing them and meeting them. కానీ యోసేపుకు మాత్రం మనం గమనిస్తే అతనిలో మరి ఎటువంటి సంకోచం లేదు. అన్నలను కలుసుకోవడానికి కానివ్వండి, ఈ పరిస్థితుల్లో అన్నల దగ్గరికి వెళ్ళడానికి కానివ్వండి. He has forgotten all that what they did to him. అంతా మర్చిపోయి ఉన్నాడు. వారు ఏం చేశారో యోసేపు పట్ల అంతా కూడా మరి మర్చిపోయిన వాడుగా ఉన్నట్టుగా చూస్తాం. In the land of Egypt, 2 sons were born to him. ఐగుప్తు మరి ఆ దేశంలో 2 కుమారులు యోసేపుకు జన్మించారు. Manasseh and Ephraim. మనస్సే మరి అట్లానే ఎఫ్రాయిము. He put the name Manasseh because what he said, for God has made me forget all my toil and my father's house. ఎందుకు ఆ పేరు పెట్టాడు మనస్సే అని అంటే మరి దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే మరి నేను అన్ని కూడా నా శ్రమలు ఇవన్నీ కూడా మర్చిపోయినట్లుగా చేశాడు దేవుడు. అట్లానే నా తండ్రి ఇంటి యొక్క ఆ యొక్క సంభవాలన్నీ కూడా మర్చిపోయినట్లుగా దేవుడు చేశాడు అని ఈ పేరు పెట్టినట్టుగా చూస్తాం. What he meant is God gave him the grace to forget that difficult situation what he has gone through and all that evil what his father's house has done to him. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే తన తండ్రి కుటుంబంలో జరిగినటువంటి యొక్క దుష్టత్వం అంతా కూడా తన పట్ల మరి దాన్ని మర్చిపోయినట్లుగా దేవుడు కృప చూపించాడు అనేటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆ పేరు పెడుతూ ఉన్నాడు. And the other son he has put Ephraim. మరొక కుమారునికి మరి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. God has caused me to be fruitful in the land of my affliction. అంతేకాదు నేను ఎక్కడ మరి ఈ శ్రమలను మరి నేను పొందానో ఆ స్థలమందే దేవుడు నన్ను మరి ఫలవంతంగా చేశాడు అనేటువంటి ఉద్దేశాన్ని బట్టి ఎఫ్రాయిము అని పేరు పెట్టాలని చూస్తాం. My brothers, sisters, if you are going through tribulation, if you are going through afflictions, please remember that there is a blessing waiting for us. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మరి ఒకవేళ మీరు కూడా అటువంటి శ్రమలు గుండా కానీ పరిస్థితులు గుండా ఒకవేళ వెళ్తూ ఉన్నట్లయితే మరి సహనాన్ని కానీ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మరి దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది అని తెలియజేస్తున్నాను. When he was inside the prison, the cupbearer was asking how he is there. మరి తాను చెరసాలలో ఉన్నప్పుడు మరి అక్కడ ఆ చెరసాల యొక్క పానదాయకుల అధిపతి మరి అడిగినట్టుగా అక్కడ మనం గమనిస్తాం. Even in that secret place where nobody else is hearing him, he never wanted to blame his brethren. మరి తాను రహస్యంగా ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో, ప్రదేశంలో కూడా మరి తన అన్నల గురించి మాట్లాడడం గాని, తెలియజేయడం గాని, వారు నాకు ఈ విధంగా చేశారని ఎక్కడ కూడా ప్రస్తావన అనేది మనకు కనబడదు. Genesis chapter 40 verse 15, we can see that. ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనంలో మనము ఆ వచనాన్ని, ఆ మాటను, మనము సందర్భాన్ని గమనిస్తాం.
Genesis 40:15. He told the cupbearer, I was stolen away from the land of Hebrew. కాబట్టి ఆది కాండము 40వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం గమనిస్తాం. అక్కడ ఉన్నటువంటి ఒక చెరసాల యొక్క మరి ఆ పానదయకుల అధిపతి ఎవరైతే అక్కడ ఉన్నాడో అతనితో ఆయన చెప్తూ ఉన్నాడు, నేను హెబ్రీయుల స్థలము నుంచి నేను దొంగిలించబడ్డాను అని. He never told him that, I was, tortured by my own, but, if you and me, we may talk out that, my brethren did it, my home people did it, but he never said so. అసలు తన అన్నల గురించి, తన అన్నల ద్వారా ఈ విధంగా హింసించబడ్డాడు అని గాని, మరి శ్రమ పెట్టబడ్డాడు అనేటువంటి విషయాన్ని అసలు ఎక్కడ కూడా ఆ మాటే జ్ఞాపకం చేయలేదు. మనమైనా సాధారణంగా చెప్తూ ఉంటాం సందర్భాలు వచ్చినప్పుడు అక్కడక్కడ ఇట్లా జరిగింది నాకు అని ఇట్లా. కానీ యోసేపు అట్లా ఎంత మాత్రం కూడా అక్కడ చెప్పినట్టుగా కనబడదు. He did not keep any hatred towards his brother. ఏ మాత్రము కూడా ద్వేషాన్ని తన అన్నల పట్ల కలిగి ఉన్నట్లుగా మనము చూడం. He never tried to accuse them in front of anyone, even to his co-prisoner or even to the king Pharaoh. అక్కడ తన తోటివారిగా మరి ఉన్నటువంటి అక్కడ ఖైదీలకే గాని ఎవరి దగ్గర కూడా మరి ఫరో ఎదుట గాని కూడా మరి ఎక్కడ కూడా తన అన్నల గురించినటువంటి ప్రస్తావన చేసినట్లుగా వారి గురించి మాట్లాడినట్టుగా చూడగా ఎక్కడ కూడా మనకు కనబడదు. He did not keep any hatred, any blame or any accusation against his own blood. ఎక్కడ కూడా ఏ సందర్భంలో మరి ఎటువంటి ద్వేషాన్ని గాని లేకపోతే ఎటువంటి నేరారోపణ గాని నిందన గాని ఎక్కడ కూడా తన అన్నల పట్ల లేకపోతే తన కుటుంబం వారి పట్ల మరి కలిగి ఉన్నట్లుగా మనం యోసేపు యొక్క జీవితంలో చూడం. But think of his brethren. కానీ తన యొక్క సహోదరుల గురించి, అన్నల గురించి ఆలోచించండి. When the brothers were standing in front of Joseph, తన అన్నలు మరి యోసేపు ఎదుట నిలబడినప్పుడు Reuben is telling, we are truly guilty concerning our brother. అక్కడ రూబేను చెప్తూ ఉన్నాడు, మేము చాలా మరి మా సహోదరుని బట్టి మేము మరి చింత కలిగి ఉన్నామని చెప్పి. When the brother pleaded with us in that area in Dothan, we never felt mercy to him. అక్కడ దోతాను ఆ ప్రాంతంలో యోసేపు మమ్మల్ని వేడుకున్నప్పుడు మరి మేము కనికరించినట్టుగా మేము లేము అని చెప్తూ ఉన్నాడు. Therefore his blood is now required of us. The punishment what they were going through, they thought it is because they did evil to the brother. కాబట్టి ఇప్పుడు వారికి కలుగుతున్నటువంటి యొక్క భావాన్ని గాని గమనిస్తే మరి తాము వెళ్తున్నటువంటి యొక్క పరిస్థితి అంతా కూడా మరి ఆ దినాన యోసేపును మేము మరి హింసించిన కారణాన అని వారు ఆ వెనుక భావం వారికి కలుగుతూ వస్తుంది. They never knew it was their very loving younger brother who is standing as the greatest minister, the big ruler of Egypt. వారికి తెలియదు, వారి ముందర నించున్నటువంటి ఆ వ్యక్తి మరి ఐగుప్తుకు గొప్ప రాజుగా, గొప్ప నాయకుడిగా, గొప్ప పాలించేటువంటి వాడుగా ఉన్నటువంటి తన ప్రియ సహోదరుడనే ఆ విషయం వారికి తెలియదు. When Joseph was elevated, promoted, blessed, glorified. మరి యోసేపు ఎంతగా మరి అధికం చేయబడ్డాడో, హెచ్చించబడ్డాడో, మహింపరచబడ్డాడో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. And he was at peace and at rest. మరి ఎంతో సమాధానకరంగా మరి ఎంతో విశ్రాంతిలో ఉన్నట్టుగా యోసేపును మనం గమనిస్తాం. But his brethren who troubled him were guilty. కానీ ఎవరైతే తన సహోదరులు తనను హింసించారో వారి మాత్రము మరి అక్కడ ఆ దోషారోపణ కలిగి వారు ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. And they were troubled and their life was miserable in Egypt when they approached it. వారు మరి ఆ ఐగుప్తుకు వచ్చినప్పుడు ఐగుప్తు ప్రాంతంలో వారు ఎంతగానో మరి చింతిస్తూ ఉన్నవారుగా మరి అక్కడ ఉన్నట్లుగా మనం సహోదరులను బట్టి మనం చూస్తా ఉన్నాం. Please remember one thing, when we are able to forgive our brethren, we will have rest and peace in our heart. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము మన సహోదరులను మనం క్షమించగలుగుతామో మన హృదయాల్లో మనకి ఆ శాంతి సమాధానాలు మనం కలిగి ఉంటాం. But those who do wrongs to others and cannot forgive, remember that life will be miserable for them. కానీ ఎవరైతే మరి క్షమించలేనటువంటి వారి యొక్క జీవితాలు చాలా మరి ఆ యొక్క చింత కలిగి ఉంటాయి, లేకపోతే ఆ దోషారోపణ వారు కలిగి ఉంటారు అనేది మనం గమనిస్తాం. The bitterness comes into their lives. మరి ఆ చేదు అనేది వారి యొక్క జీవితంలోనికి వస్తూ ఉంటుంది. And it can make them sick even. అది వారిని కృంగదీస్తుంది, లేకపోతే వ్యాధిగ్రస్తులుగా కూడా చేస్తుంది చాలా సార్లు.
When we are forgiven by Jesus Christ for all our errors. మన యొక్క అపరాధములన్నిటిని బట్టి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్షమించబడినప్పుడు, In the similar condition, when we forgive others, let me tell you, we will have peace and rest in our hearts. అదే రీతిగా మనం క్షమించబడినటువంటి ప్రకారమే మనం ఇతరులను క్షమించినప్పుడు కూడా చెప్పనివ్వండి, చాలా శాంతి, సమాధానం అనేది మన హృదయాల్లోనికి వస్తూ ఉంటుంది. Maybe you may have your own reason not to forgive others. నీకు వ్యక్తిగతంగా కొన్ని కారణాలు నీకు ఉండొచ్చు, ఎందుకు నువ్వు క్షమించకూడదు ఇతరులను అనే దానికి. Some says, even if I die, even after my death, I cannot forgive him. కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు నేను చనిపోయినా గాని, చనిపోయే వరకు కూడా మరి నేను ఇతరులను క్షమించలేను అని. In Genesis 45 we see Joseph is telling his brother, I am Joseph, your brother whom you sold into Egypt. 45వ అధ్యాయం ఆదికాండంలో మనం గమనిస్తాం, యోసేపు ఈ విధంగా తన అన్నలకు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని క్షమించాను, నేను మీ సహోదరుడు, నేను యోసేపుని, మీరు ఐగుప్తులో నన్ను మరి అమ్మివేసినటువంటి ఆ సహోదరుణ్ణి అని చెప్తూ ఉన్నాడు. But now do not therefore be grieved or angry with yourselves because you sold me there. కాబట్టి వారికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను అమ్మివేసిన దాన్ని బట్టి మీరు మరి దుఃఖపడవద్దు అని వారికి తిరిగి మరలా చెప్తున్నాడు, వాడుగా కనబడుతున్నాడు. For God sent me here before you to preserve your life. దేవుడు నన్ను ముందుగా ఇక్కడకు పంపించాడు, ఎందుకు అంటే మీకు ముందుగా నేను వచ్చి మీ యొక్క స్థితిని మరి భద్రం చేయడానికి అని వారికి తెలియజేస్తున్నాడు. And one thing more he is telling in chapter 45 verse 7. 45వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట కూడా చెప్తూ ఉన్నాడు. God sent me before you to preserve a posterity for you in earth. దేవుడు నన్ను ఇంకొక కారణాన్ని బట్టి కూడా మీకంటే ముందుగా పంపించాడు, మీ భవిష్యత్ తరాలు, మీ భావి తరాలను కాపాడడానికి కూడా దేవుడు మీకంటే నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. Means your generations should be saved. మీ తర్వాత తరాలు అన్ని కూడా మరి అవి కాపాడబడ్డానికి ముందుగా దేవుడు నన్ను పంపించాడు అని తెలియజేస్తున్నాడు. And also to save your lives by a great deliverance. అంత మాత్రమే కాదు, మీ ప్రాణాలను కూడా మరి గొప్ప విడుదల ద్వారా మిమ్మల్ని కాపాడడానికి కూడా మరి దేవుడు నన్ను ముందుగా పంపించాడు అని తెలియజేస్తున్నాడు. Then he says, now it was not you who sent me here, but God. మరలా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు కాదు నన్ను మరి ఈ విధంగా ఇక్కడికి పంపించింది, దేవుడే నన్ను పంపించాడు అని చెప్తూ ఉన్నాడు. And he is sharing a part of his blessing to the brethren. అంత మాత్రమే కాదు, తనకున్నటువంటి ఆశీర్వాదంలో ఒక భాగాన్ని వారితో పంచుకుంటూ ఉన్నాడు. He is telling them, he has made me a father to Pharaoh. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మరి దేవుడు